గత నెల రోజులుగా కల్లాలలో రైతులు పడుతున్నటువంటి ఆవేదన దుఃఖాన్ని మా రైతు సంఘం నాయకులు బసవ లక్ష్మీనరసింహ గారు అనేక సందర్భాల్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలిసిండ్రు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ కలిసిండ్రు, అధికారులను కలిసిండ్రు. అయ్యా మేము బీజేపీ రైతు సంఘానికి సంబంధించిన నాయకులం, మేము ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి వారు చెప్తే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు కాబట్టి, స్పందించిన పాపాన పోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా వెంకటరామరెడ్డి గారు, మా రామారావు పటేల్ గారు, మా ఫైర్మాన్ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మా బసవ లక్ష్మీనరసింహ గారు, ఎమ్మెల్సీ మా అన్న కొమరన్నకు సంజయ్ రెడ్డి గారు, అది ప్రదీప్ గారు, అది మాజీ శాసనసభ్యురాలు మా శోభక్క గారు, సంధ్యమ్మ గారు, సునీల్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, గోమాస శ్రీనివాస్ గారు, మా పెద్దపల్లి నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు, రైతులకు, అమ్మాయిలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ ప్రభుత్వానికి జ్ఞానం లేదు అనడానికి, ఈ ప్రభుత్వానికి సోయి లేదు అనడానికి ఇవాళ పెద్దపల్లి మార్కెట్లో మహిళా రైతులు మాట్లాడిన మాటలు ఇవాళ ఇక్కడి మంత్రులు విన్నా, ఇక్కడ శాసనసభ్యులు విన్నా సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటలు, ఈ బాధలు పడలేక మేము 1700 రూపాయలకో 1800 రూపాయలకో మక్కలు అమ్ముకుంటే అవే మక్కల్ని బ్రోకర్లు కొనుక్కొని డూప్లికేట్ రైతుల పేరిట పాస్ పుస్తకాలు సంపాదించుకొని మాకేమో మీ పాస్ పుస్తకాలు పట్టుకరా, మీ తమ్ము కావాలని చెప్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడ తమ్ము ఉంటుంది? ఇవాళ ఏ భూమి యజమాని దగ్గర అయితే కౌలు రైతులు లీజు తీసుకున్నారో ఆ భూమి యజమాని ఒక ఆయన బాంబేలో ఉంటాడు, ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆ రైతు వచ్చి భూమికి నువ్వు తమ్ము పెడితేనే ఇవాళ నీకు బస్తాలు వస్తాయి, నీ కాంట వస్తాయి. అంటే ఇంతకంటే బుద్ధి లేనిదనం ఇంకా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ కౌలు రైతులకి, గతంలో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ భూమి యజమాని బదులుగా కౌలు రైతుల పేర్లు దాంట్లో పెడితే తమ్ము పెడితే వచ్చేది. కానీ ఇవాళ కౌలు రైతులకు ఆ వెసులుబాటు లేదు. దీన్ని వెంటనే సరిచేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మొక్కజొన్నలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ మొత్తం 500-600 కిలోమీటర్ల పరిధిలో తిరిగినప్పుడు ఇన్ని మక్కల రాసులు కేవలం ఈ పెద్దపల్లి మార్కెట్లో మాత్రమే కనబడ్డాయి. ఈ పెద్దపల్లి మార్కెట్లో నెల రోజులు అవుతుంది. ఏ వరిధాన్యంతో గుమగుమ రావనో, ఏ మొక్కజొన్న రాసులతో అయితే మంచి స్మెల్ రావనో, ఇవాళ వర్షం పడి వడ్లు నాని, జొన్నలు నాని ఇవాళ దుర్గంధపూరితమైనటువంటి వాతావరణం ఉంది పెద్దపల్లి మార్కెట్. ఇవాళ రైతులు అంటున్న మాట ఏంటంటే, మేము పండించడానికి కూడా ఇంత బాధపడలే బిడ్డ, కానీ అమ్ముకోవడానికి మేము చూస్తున్న నరకం ఇంత అంత కాదు బిడ్డ, వ్యవసాయం మేము చేయలేము, ఇంత మందు తాగి చచ్చిపోదామనేంత దుఃఖం వేస్తుంది, బాధేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్న ఇంకొక మాట ఏంటంటే, మొక్కజొన్న రైతులైతే మా బస్తాలు లేవు, మేము ఇయ్యందుకు బస్తాలంటే బస్తాలు కూడా వాళ్ళే కొనుకొచ్చుకుంటున్నారు, సుతులు వాళ్ళే కొనుకొచ్చుకుంటున్నారు, వాళ్ళే కూలీలను పెట్టి నింపుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళే కాంట కూడా పెట్టించుకుంటా అంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్లు మేమే తీసుకుపోయేస్తా అంటున్నా కూడా కనికరం లేదు బిడ్డ. నెల రోజులు అవుతుంది, 40 రోజులు అవుతుంది, ఇవాటికి కూడా ఈ మొక్కజొన్నలో మోక్షం లేదు బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు అంటున్న ఇంకొక మాట ఏంటంటే, ఇవాళ మీరు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలుగా నాయకులు వస్తున్నారంటే ఇవాళ ఒక్కరోజే 100 లారీలు పెట్టి పెద్దపల్లి మార్కెట్లో కాంటాలు పెట్టి వరిధాన్యాన్ని తరలిస్తూ ఉన్నారు, వరి కుప్పలు తరలిస్తూ ఉన్నారు, మక్క కుప్పలు తరలిస్తున్నారు బిడ్డ అని చెప్తున్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, డ్రామా కంపెనీలు ఆపండి. మీరు అక్కడ సెక్రటరీలో కూర్చొని ఏం స్టేట్మెంట్లు ఇస్తారు? మీరు బీజేపీ పార్టీ డ్రామా చేస్తుందంటారు. బీజేపీ డ్రామా చేస్తుందా? సచివాలయంలో కూర్చున్న మంత్రులు డ్రామా చేస్తున్నారా? వస్తావా?
పెద్దపల్లి మార్కెట్ అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. మీకు ముఖం లేదు, మీకు ముఖం లేదు, మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. మీకు ఇవాళ రైతుల కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మా మిర్చికి ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైలుకు పంపించిన కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించిన చేతిలో మర్చిపోవు బాబు. ఇవాళ మీరు వచ్చిండు, పోయినసారి ఇబ్బంది పడ్డారు, ఇవాళ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు మర్చిపోరు సుమా, గుండెల్లో పెట్టుకుంటారు. ఎక్కడి దాకా పోతావు బాబు నువ్వు? తొండ పరుగు ఎనుగుల దాకా అన్నట్టుగా నీ పరుగు ఎక్కడి దాకా పోతావు? ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా మా గల్లీకి రావాల్సిందే, రేపు మా ఊరికి రావాల్సిందే. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? ఏం చేసిన వాళ్ళకి చెప్పొస్తావు? రైతు పాలసీ ఇవాళ గంగల పోని కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా నువ్వు రైతాంగానికి ఒప్పుకున్న రైతు భరోసా ఇవ్వవు నువ్వు, రైతు బీమా చేయవు నువ్వు. ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి 500 రూపాయల బోనస్ ఎవడు అడుగు? కనీసం వాళ్ళు అంటున్నారు ఏదో ఒక ధరకు కనీసం మీరు పెట్టుకోండి. ఇవాళ పంట పొలాలలో హింసపడ్డ దానికంటే 100 రెట్ల హింస మా కుటుంబ సభ్యులందరూ కూడా వరి కుప్పల మీద పడుకొని 45 డిగ్రీల ఎర్రటి ఎండలో మలమల మాడుతూ ఉన్నాం. ఇవాళ మాకు ఇలా దుఃఖం వస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు బాబు, గుర్తుపెట్టుకో. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. తెలంగాణ రైతాంగం అంతా కూడా మేము కల్వచెర్లో చూసినా, వరంగల్లో చూసినా, జనగామలో చూసినా, ఇవాళ కాటన్లో చూసినా, పెద్దపల్లిలో చూసినా, రేపు మేము నిర్మల్ జిల్లాలో చూసినా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతుల దుఃఖం ఒకే పద్ధతిలో ఉంది కాబట్టి, ఒకటే పద్ధతిలో ఉంది కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నా. డ్రామా ఎవడాడుతున్నాడో గుర్తుపెట్టుకోండి, డ్రామా ఎవడాడుతున్నాడో గుర్తుపెట్టుకోండి. ఇలా వాళ్ళేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నాం, రైతులు పడుతున్న బాధ ఏందో ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన న్యాయ నిర్ణేతలు మీరనే విశ్వాసం ఉన్న వాళ్ళం మేము. ఇది ఎక్కడ పోదు. ఆనాడు ఆ ప్రభుత్వాన్ని మట్ట కనిపించడానికి ఎక్కువ రోజులు పట్లే, ఈ ప్రభుత్వానికి కూడా శాసించలేం కావచ్చు కాక, శపించలేం కావచ్చు కాక, కానీ ఓటు వేసి బొంద పెట్టగలిగే శక్తి మా రైతులకు ఉందనే విషయం మర్చిపోద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవాళ తక్షణమే బ్రోకర్ల పద్ధతి బంద్ పెట్టు. ఇవాళ రైతులందరూ కూడా బస్తాలు ఇవ్వు. ఇవాళ మీరు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి, నీకు తెలుసా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో? రైతులకు చెప్పని దమ్ము లేదు. ఇవాళ బస్తాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బస్తాల పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, సుతులకి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, దబ్బడానికి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కాంట పెడితే పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇవాళ హమాలీలకు పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ నుంచి వెళ్ళి మిల్లుకు పంపిస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మిల్లింగ్ ఛార్జెస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఆ బియ్యం తీసుకుపోయి ఇలా గోడౌన్లు వేస్తే పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఆ బియ్యాన్ని రూపాయికే పేద ప్రజానికానికి అందించేది కేంద్ర ప్రభుత్వం విషయం మర్చిపోకు బాబు. ఇవాళ మాట్లాడుతున్నావు డ్రామా మీద మాదా? నువ్వు అడిగినావు ఎప్పుడైనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే 4,000 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పినవా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పినవా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే రైతు పాలసీ డిక్లేర్ చేసినవా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేను విద్యార్థి పాలసీ డిక్లేర్ చేసినవా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే నువ్వు మహిళా పాలసీ డిక్లేర్ చేసినవా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాను యువ పాలసీని డిక్లేర్ చేసినవా? ఆరు రకాల ఇలా గ్యారంటీలు ఇచ్చి 66 హామీలు ఇచ్చి 400 రకాల పనులు ఇచ్చి ఇవాళ మోసం చేస్తున్న ప్రభుత్వం. చాలా మంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అనిపిస్తుంది ఏ మంత్రులు కూడా పైరవులలో నిమగ్నమైనారు సుమా. వాళ్ళంతా హైదరాబాద్ ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ కొల్లగొట్టానో, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో, దీపం ఉన్నప్పుడే మళ్ళీ చదువుకోవాలనో గా పాలసీలో ఉన్నారు. ఇలా డబ్బులు సంపాదించి ఢిల్లీకి సంచులు పంపించేది అంటున్నారు తప్ప నా పెద్దపల్లి, నా వరంగల్లు, నా జనగామ, నా రంగారెడ్డి, నా ఆదిలాబాద్ జిల్లా రైతుల కళ్ళల్లో నీళ్లునే మాత్రం వాళ్ళు కనపడతలేవు. తప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తా అని చెప్పి హెచ్చరిస్తాను. మర్యాదగా ఇవాళ ఇక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి నెత్తిమీది కాలం వచ్చింది కాబట్టి మళ్ళీ వర్షాలలో తడిచి ఇలా వాసన రాకుండా ఉండాలంటే, మొలకలు ఉండాలంటే, రంగు